రంగారెడ్డి జిల్లాలో భారీగా అక్రమ రేషన్ బియ్యం నిల్వలు బయటపడ్డాయి. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ ప్రాంతంలో సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో సుమారు 900 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఈ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో 4 పరారీలో ఉన్నట్లు ఆదిపట్ల పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల కోసం ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని సివిల్ సప్లైస్ అధికారులు హెచ్చరించారు. నా పేరు అజయ్ బాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్. ఈరోజు నాదగుళ్ళు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక గోదాంలో పీడిఎస్ రైస్ డంప్ ఉందని ఇన్ఫర్మేషన్ రాగానే నేను మరియు మా టీం, సివిల్ సప్లై టీము మరియు మా టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా అక్కడ రైడ్ చేయగా అక్కడ 3 వెహికల్లో లోడెడ్ అయి ఉంది. ఒకటి డావి అండ్ 2 అశోక్ లేలాండ్ వెహికల్స్. కొంతమంది లోకల్ వ్యక్తులు పీడిఎస్ పేద ప్రజల నుంచి తక్కువ వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళ పేదరికాన్ని ఆదా చేసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బియ్యం తీసుకొని కొనుక్కొని వీటిని కర్ణాటకలోని బీదర్కి చెందిన ఒక వ్యాపారికి అమ్ముతున్నట్టు తెలిసింది. వాటిపైన ఈ ఆదిబట్ల పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన వీళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. థ్యాంక్ యూ. మొత్తం ఎన్ని బస్తాలు? దీంట్లో 900 బ్యాగులు పీడిఎస్ రైస్ ఉంది, ఒక 38 గోధుమలు ఉన్నాయి, 3